అందరికీ ముందుగా నమస్కారం. వీడియో చూసే ముందు వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలో సంక్రాంతి ఒకటి. సంక్రాంతిని మకర సంక్రాంతి అని కూడా అంటారు. సంక్రాంతి నుంచి ఉత్తరాయణం పుణ్యకాలం మొదలవుతుంది. జనవరి 13వ తేదీన భోగి పండుగ, జనవరి 14వ తేదీన మకర సంక్రాంతి పండుగ, అలాగే 15వ తేదీన కనుమ పండుగ. ఈ పండుగ 3 రోజులు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి. అప్పుడే మీ ఇంటికి శుభ ఫలితాలు చేకూరతాయి. మన పెద్దలు పాటించే ఈ నియమాల వల్ల మన కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. ఒకవేళ ఇలాంటి నియమాలు పాటించకపోతే మాత్రం ఖచ్చితంగా మీ ఇంటికి కీడే జరుగుతుంది. కాబట్టి ఈ సంక్రాంతి పండుగ రోజుల్లో అసలు ఎలాంటి నియమాలు పాటించాలి, ఎలాంటి విధివిధానాలు పాటిస్తే అదృష్టం కలిసి వస్తుంది ఇప్పుడు చూద్దాం. సాధారణంగా సంక్రాంతిని కీడు పండుగ అని అంటారు. కాబట్టి మీ ఇంటికి ఎలాంటి కీడు జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కూడా కొన్ని నియమాలను పాటించాల్సిందే. సంక్రాంతి పండుగకు ముందు రోజు భోగి పండుగను జరుపుకుంటారు. భోగి పండుగ రోజున ప్రతి ఒక్కరూ వేడినీళ్లతో తల స్నానం చేయాలి. ఇలా తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొన్ని రేగుపళ్ళును వేసుకొని తల స్నానం చేస్తే ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా 5 ఆరోగ్యాలతో జీవిస్తారు. ఈ భోగి పండుగ రోజున భోగిమంటలు ఖచ్చితంగా వెలిగించాలి. మన హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం భోగి మంటలను వేయడం ద్వారా మహాయజ్ఞం చేసినంత పుణ్య ఫలితం దక్కుతుంది. మీ ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులు భోగిమంటల్లో వేసేయాలి. ఎలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు ప్రవేశించకుండా ఉంటాయి. ఇంట్లో ఉన్న పాత వస్తువులను భోగిమంటల్లో వేయకపోతే మీ ఇంట్లోకి ఖచ్చితంగా దరిద్ర దేవత అడుగు పెడుతుంది. భోగి మంటలు పూర్తయిన తర్వాత అక్కడే ఉండి బూడిద భస్మాన్ని తీసుకొని మీ నుదుటన పెట్టుకోండి. ఇది ఇలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. భోగి పండుగ రోజున చిన్నారులు తల పైన భోగి పళ్లను పోస్తారు. రేగిపళ్ళు చిన్నారులు తలపై పోస్తే ఆయుధారోగ్యాలతో ఉంటారని, నరదృష్టి దోషాలు లేకుండా ఉంటాయి. తల పైన భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది కాబట్టి తల పైన భోగి పళ్లను పోయడం వల్ల పిల్లలకు మేధస్సు పెరుగుతుందని నమ్ముతారు. అలాగే శ్రీమహావిష్ణువు ఆశీర్వాదం లభిస్తాయి. 12 ఏళ్లలోపు ఉన్న చిన్నారులకు తలపై భోగి పండ్లను పోయవచ్చు. భోగి పండుగ రోజున ప్రతి ఒక్కరూ తప్పకుండా నువ్వులు మరియు బెల్లం తినాలి. అలాగే భోగి రోజున నువ్వులను దానం చేస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. భోగి రోజున ఇంటి ముందు ముగ్గులు వేసి ముగ్గులుపై గొబ్బెమ్మలు పెట్టాలి. గొబ్బెమ్మలు పెట్టలేని వారు ముగ్గు పైన బంతిపూలను పెట్టండి. భోగి పండుగ రోజున ఏ ఇంటి ముందు అయితే గొబ్బెమ్మలు ఉంటాయో అలాంటి ఇళ్లలోకి ధనలక్ష్మి అడుగుపెడుతుంది. ఈ సంవత్సరం అంతా డబ్బుకు లోటు లేకుండా సుఖసంతోషాలతో జీవిస్తారు. భోగి తర్వాత రోజున సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. మకర సంక్రాంతి పండుగ నాడు సూర్యోదయం కంటే ముందే తల స్నానం చేయాలి. సంక్రాంతి రోజున స్నానం చేసిన తర్వాతే ఏదైనా ఆహారాన్ని తినాలి. పొరపాటున కూడా స్నానం చేయకుండా ఎటువంటి ఆహారాన్ని తినకూడదు. ఇది మీ ఇంటికి కీడును కలిగిస్తుంది. ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ నాడు నిల్వ ఉంచిన ఆహారాన్ని అసలు తినకూడదు. సంక్రాంతి రోజున తప్పకుండా సూర్యదేవునికి ఆర్జం సమర్పించాలి. సూర్యుడికి అర్జం సమర్పించడం ద్వారా ఆకస్మిక ధన లాభాలు చేకూరుతాయి. ఈ అడాదంతా పట్టిందల్లా బంగారం అవుతుంది. ఈ సంక్రాంతి పండుగ నాడు సున్నిపిండితో స్నానం చేయాలి. సంక్రాంతి నాడు ఇలా స్నానం చేస్తే జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. ఈ సంక్రాంతి రోజున ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుంటే ఇంటి ప్రధాన తలుపులు పైన తలుపు పసుపుతో స్వస్తిక్ గుర్తును వేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. సంక్రాంతి రోజున ఏది చేసినా చేయకపోయినా చెవునికి అభిషేకం మాత్రం ఖచ్చితంగా చేయాలి. సంక్రాంతి రోజున చేసే శివాభిషేకాలకు కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి. సంక్రాంతి రోజున చేసే శివాభిషేకాలకు ఎంతో శక్తి ఉంటుంది. శివునికి అభిషేకం చేయలేని వారు ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 21 సార్లు లేక 51 సార్లు లేదా 108 సార్లు జపించాలి. సంక్రాంతి పండుగ నాడు పొరపాటున కూడా ఉల్లిపాయ మరియు వెల్లుల్లి తినకూడదు. ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ నాడు ఎవరికైనా పెరుగును దానం చేస్తే విశేషమైన పుణ్య ఫలితాలు లభిస్తాయి. సంక్రాంతి రోజున పెరుగును దానం చేస్తే మీ జీవితంలో డబ్బుకు లోటు ఉండదు.
మీ పిల్లలు భవిష్యత్తు బాగుంటుంది. సంక్రాంతి రోజున రాత్రి సమయంలో తప్పకుండా ఉపవాసం ఉండాలి. అలాగే మీ పూర్వీకులు ఆత్మశాంతి కోసం మీ పూర్వీకులకు తర్పణం సమర్పించాలి. ఇలా చేయడం వల్ల సకల శుభాలు చేకూరతాయి. ఇక సంక్రాంతి తర్వాత రోజున కనుమ పండుగను జరుపుకుంటారు. దీనికి పశువుల పండగ అని అంటారు. కాబట్టి కనుమ పండుగ రోజున గోమాతను పూజించిన వారికి అఖండ రాజయోగం లభిస్తుంది. ఈ కనుమ పండుగ రోజున చనిపోయిన మన పెద్దలు భూమిపైకి వస్తారు. కాబట్టి ఈ కనుమ పండుగ రోజున మీ పూర్వీకులు తలుచుకుంటూ వారికి ఇష్టమైన ప్రసాదాలను సమర్పిస్తే చనిపోయిన మీ పెద్దలు చాలా సంతోషిస్తారు. గారెలు మరియు మాంసాహారంతో మీ పెద్దలకు నైవేద్యం పెట్టాలి. కనుమ పండుగ రోజున ఇంటి ముందు తప్పకుండా రథం ముగ్గును వేయాలి. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. ఈ కనుమ పండుగ రోజున గోమాతను ముట్టుకుంటే చాలు సకల దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటిపై దేవతలు ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి కనుమ రోజు గోవులను పూజించడం, పశువులకు ఆహారాన్ని అందించడం, పక్షులకు బియ్యం వేయడం వలన మీ పితృదేవతలు అనుగ్రహం కలుగుతుంది. ఈ కనుమ పండుగ నాడు మినప గారెలను ఖచ్చితంగా తినాలి. ముఖ్యంగా ఈ కనుమ రోజు ప్రయాణాలు అసలు చేయకూడదు. కనుమనాడు ప్రయాణాలు చేస్తే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఇలా భోగి, సంక్రాంతి, కనుమ పండుగలలో ఇలాంటి విధివిధానాలు పాటించి ఆ పరమేశ్వరుడి అనుగ్రహానికి పాత్రులు కండి.